Hello, Namaste. Welcome to ABC classes. Now, today's topic is how to find a square of any number. Okay? Square finding. ఇప్పుడు స్క్వేర్ ఫైండింగ్లో మనం జనరల్గా వాడే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానే అందరూ వాడతారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే నేను ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇలా రాసుకొని దీన్ని వాడతాం. ప్లస్ దీంతో పాటు ఇంకొక మెథడ్ చెప్తాను. దీంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. దీంతో కొద్దిగా కష్టం క్యాలిక్యులేట్ చేయడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. అది నేను ఎక్కడ వస్తుందో ఏంటో చెప్తాను. ఫస్ట్ ఈ ఫార్ములా వాడి మనం స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. 28 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 2 స్క్వేర్ ఈ 2ని ఏ అనుకోండి, 8నేమో బి అనుకోండి. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. 8 స్క్వేర్ వాల్యూ ఎంత? 64. 2a ఇంటూ బి చేస్తే ఎంత? నథింగ్ బట్ 16. 16 ఇంటూ 2 32. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇది. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని ఇప్పుడు యాడ్ చేసి 4ని ఇక్కడ చూసి ఉంచుకోండి. క్యారీ ఫార్వర్డ్ 6 చేయండి. 38 అంటే 8 చేయండి. 3 కదా, 3 యాడ్ చేస్తే ఎంత? 7. అంటే 784 ఇస్ ద 28 స్క్వేర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు సపోజ్ 68 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 6 స్క్వేర్ వాల్యూ ఎంత? 36. ఈ 8 స్క్వేర్ తలకు వాల్యూ ఎంత? 64. 6 ఇంటూ 8 చేయండి. 6 ఇంటూ 8 చేస్తే ఎంత? 48. 48 ఇంటూ 2 చేస్తే 96. ఇప్పుడు 4ని ఇలా రాసుకోండి. 4ని ఇక్కడ రాసుకోండి. 6ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎంత వస్తుంది? 102 కదా. 102లో 2 ఉంచుకొని 10ని ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఒక డిజిట్నే ఉంచుకొని మిగతాదంతా క్యారీ చేయాలి. ఎంత వస్తుంది? 46 కదా. 46 24 is the square of 68. ఓకే, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 89 ఇలా సేమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 8 9 జర్ 72, 72ని డబుల్ చేస్తే 144 వస్తుంది. వన్లో 1 రాసేయండి. 8ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ తెచ్చుకోండి. ఎంత వస్తుంది? 152 కనుక 2ని వేసుకోండి. 15 ఇక్కడ క్యారీ చేయండి. ఎంత వస్తుంది? 79 వస్తుంది. 79 21 is the square of 89. ఇప్పుడు ఇదే దీంట్లో 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఈ ఫార్ములా బట్టి ఎలా చేయొచ్చు? 105 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 10ని ఏ కింద అనుకుంటాను, బీనేమో 5 కింద అనుకుంటాను. ఓకే, 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. ఏ ఇంటూ బి ఎంత? 50. 50 ఇంటూ 2 నథింగ్ బట్ 100 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 25 ఇక్కడ బేస్ అనేది ఏంటి ఉంటుంది? 25 కదా. 100ని యాడ్ చేస్తే 0 ఒకటి యాడ్ చేయండి. 10ని ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 110 కదా. 110 అవునా కాదా? 110 25 కదా. ఇక్కడ 0 రాదు. ఎందుకంటే ఒకసారి చూడండి. ఇప్పుడు 5 మనకు తెలిసిన మెథడ్నే వాడండి. 5ని అలా 5 వేసుకోండి. ఈ 2ని అక్కడికి పంపించండి. 102 కనుక 2ని ఇలాగ వేసుకోండి. 10ని కదా క్యారీ ఫార్వర్డ్ అయింది. 100కి 10 క్యారీ ఫార్వర్డ్ అయితే 110 కదా. సో 110 మనకు తెలిసిన ఒక్కొక్క సింగిల్ డిజిట్నైనా ఇలాగా క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. 113 చేయండి. 113 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 11ని ఏ అని అనుకుంటాను, బీనేమో 3 అని అనుకుంటాను. లేదు 1ని ఏ అనుకోని 13ని బి అని అయినా అనుకోవచ్చు. కానీ నాకు 11 ఈజీ కనుక నేనేమో 121. 11 స్క్వేర్ వాల్యూ 1, 3 స్క్వేర్ వాల్యూ 9. ఏ ఇంటూ బి ఎంత? 33. 33 డబుల్ చేస్తే ఎంత? 66 కదా. ఇప్పుడు 9 ఇలా వేసుకోండి. 6 ఇలా వేసుకోండి. 6ని అక్కడికి క్యారీ చేయండి. ఎంత వస్తుంది? 128. 128 69 is the value of square of 113. ఓకే, ఈ మెథడ్ ద్వారా ఎలాంటి స్క్వేర్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటని చెప్పాను కదా. 558 అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏని 5 అనుకుంటే బీని 58 అని అనుకోవడం, 58 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం మళ్ళీ ఇది ఒక కష్టం కదా. అవునా కదా. సో అలాంటప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను, ఒకసారి ఫాలో అవ్వండి.
ఇప్పుడు ఏ స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి బేస్ అనేది 100నే తీసుకోవాలి. జనరల్ బేస్ అనేది జనరల్ బేస్ ఫర్ ఎనీ నెంబర్ జనరల్ బేస్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ 100. సో ఇప్పుడు 100ని బేస్ చేసుకొని 78 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 78 స్క్వేర్ వాల్యూ దీనికి ప్రొసీజర్ ఏంటంటే ఇది 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 22 తక్కువ ఉంది కనుక ఆ 22ని 78లో తీసేయండి. 6 5 కదా, 56ని ఇలా రాసుకోండి. ఈ 22ని స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత 22 తాలూకు స్క్వేర్ ఎంత 484 కదా. ఆ 4ని ఇక్కడ రాసుకొని 84ని ఇక్కడ రాసుకోవాలి. ఎందుకంటే 100లో ఉన్న జీరోస్ ఎన్ని 2 కదా. సో 2 ప్లేసెస్ని ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది 60 84 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 78. ఓకే, ఇప్పుడు 100 కన్నా తక్కువ తీసుకున్నాం కదా, 100 కన్నా ఎక్కువ తీసుకోండి. 123 ఏదైనా తీసుకోండి. 123 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 100 కన్నా ఎంత ఎక్కువ ఉన్నది, 23 ఎక్కువ ఉన్నది కనుక 23ని యాడ్ చేయండి. 146. 23 స్క్వేర్ ఎంత 529 కదా, ఇక్కడ 5 వేసుకోవాలి, 29ని ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసేయండి. ఎంత 1 వస్తుంది, ఇది 5 వస్తుంది, 15 1 5 29. ఇది 100ని బేస్ తీసుకునేటప్పుడు 100 కన్నా తక్కువ తీసుకుంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్కువ వస్తే యాడ్ చేయాలి. ఓకే, అదే ఇప్పుడు 50కి దగ్గరలో ఉన్నదనుకోండి, అప్పుడు ఏం చేస్తారో చూడండి. 50కి దగ్గరగా ఉన్నది అంటే సపోజ్ ఒక 46 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 50కి బేస్ అంటే 15 బేస్గా తీసుకుంటున్నాం, కానీ జనరల్ బేస్ ఎంత 100 కదా. సో దీన్ని కొట్టేస్తే ఎంత వస్తుంది 1/2 కదా. అంటే వచ్చిన వాల్యూని 1/2 ఇచ్చితే ఎక్కడో చేయాలి, అది ఎక్కడనేది ఏం చేస్తుంది ఎక్కడనేది చెప్తాను చూడండి. ఇది 15 బేస్గా తీసుకుంటున్నాం కనుక 50 కన్నా ఇది 46 అనేది ఎంత తక్కువ ఉన్నది 4 తక్కువ ఉన్నది. 46లోంచి 4 తీసేయండి, ఎంత వస్తుంది 42 కదా. ఇప్పుడు 42ని 1/2 చేయండి, అంటే 42లో హాఫ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత 21. 21 నెక్స్ట్ ఎంత తక్కువ ఉంది 4 తక్కువ ఉంది కనుక 4 తాలూకా స్క్వేర్ ఎంత 16 కనుక 16 వేసేయడమే. 2116 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 46 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 50 కన్నా ఎక్కువ ఉన్నది తీసుకోండి. 50 కన్నా ఎక్కువ ఉన్నది అంటే ఎంతైనా తీసుకోండి, 63 తీసుకోండి, 70 వరకు ఎంతైనా తీసుకోవచ్చు. 15 బేస్గా తీసుకుంటున్నాం కదా. 15 బేస్గా తీసుకునేటప్పుడు 63 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు 50 కన్నా 63 అనేది ఎంత ఎక్కువ ఉన్నది 13 కదా ఎక్కువ ఉంది. 13 యాడ్ చేసేయండి, 63కి 13 యాడ్ చేసేస్తే ఎంత వస్తుంది 76 కదా. 76ని అలా ఉంచుకొని 13 స్క్వేర్ వాల్యూ ఎంత 169 కదా, 1ని ఇక్కడ ఉంచి 69ని ఇక్కడ రాయాలి. ఎందుకంటే 100 బేస్లో 2 జీరోస్ ఉంటాయి కనుక 2 ప్లేసెస్ ఇక్కడ వేసేయాలి. 7769 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 63. ఓకే, ఓ సారీ ఇక్కడ 76ని హాఫ్ చేయాలి కదా, మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 1/2 కదా. సో 1/2 చేయండి 38 కదా అవుతుంది. సో ఇక్కడేమో 38 169 కదా, 13 స్క్వేర్ 1 వేసుకొని ఇక్కడ 69 వేసుకోండి, అప్పుడు 3969 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 63 స్క్వేర్. ఈ స్టెప్ కాదండి, ఇక్కడ మనం 76ని హాఫ్ చేయాలి, హాఫ్ చేయడం మర్చిపోయాం మనం. ఓకే సారీ, ఇది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ 72 స్క్వేర్ తీసుకోండి. 72 స్క్వేర్ని బేస్కి 50 కింద తీసుకోండి. 50 కింద తీసుకుంటే 50 కన్నా 72 అనేది ఎంత ఎక్కువ ఉన్నది 22 ఎక్కువ ఉంది కనుక 22ని యాడ్ చేసేయండి. ఎంత వచ్చింది 94. 94ని 1/2 చేయండి, ఎంత వస్తుంది 47 కదా. 47 అలా ఉంచుకొని 22 స్క్వేర్ ఎంత 484 కదా. 4 ఇక్కడ రాసుకొని 84ని ఇక్కడ రాసుకోవాలి. ఓకే 84, నెక్స్ట్ ఇది ఎంత వస్తుంది 51. ఇది ఎందుకు ఇక్కడ 2 ప్లేసెస్ వేస్తున్నాం, బేస్ జనరల్ బేస్ అనేది 100 కనుక 2 జీరోస్ ఉన్నాయి కనుక 2 ప్లేసెస్ని ఇక్కడ రాసుకోవాలి. ఓకే,
ఇప్పుడు 51 స్క్వేర్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు దీన్ని 50 కన్నా 1 ఎక్కువ ఉన్నది కనుక 1 కలిపిస్తే ఎంత? 56, 52. 52ని హాఫ్ చేస్తే ఎంత? డివైడెడ్ బై 2 చేస్తే 26 కదా! 26 ఇక్కడ 1 కదా ఎక్కువ ఉన్నది. 1 స్క్వేర్ వాల్యూ 01 కదా! 01 అని ఎయ్యాలి. అంతేగాని 1 ఏస్తే 261 అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2 ప్లేసెస్ ఉండాలి కనుక, ఒక ప్లేస్ లేదు కనుక 0 ఏసుకోవాలి. ఓకే. ఇది. ఇప్పుడు 115 బేస్ చేసుకొని ఒక వాల్యూ చేయండి. 115 బేస్ చేసుకుంటే జనరల్‌గా మనం బేస్ ఎంత? 100 కదా! సో, దీని తాలూకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతదో చూడండి. 0కి 0కి పోయింది. అంటే 3/2 కదా! ఇప్పుడు 155 స్క్వేర్ వాల్యూ ఎంత అనుకోండి. 115 బేస్ చేసుకుంటున్నాం కనుక 150 కన్నా 155 అనేది ఎంత ఎక్కువ ఉన్నది? 5 ఎక్కువ ఉన్నది కనుక 5ని యాడ్ చేసేయండి 155కి. ఎంత వచ్చింది? 160 కదా! ఆ 160 ఇంటూ 3/2 చేయండి. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 2 వన్స్ ఆర్ 2 ఎయిటీస్ ఆర్ 80 ఇంటూ 3 జార్ ఎంత? 240 అలా ఉంచండి. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25 కదా! ఆ 25 ఇక్కడ వేయండి. ఇది వాల్యూ. ఓకే. ఇప్పుడు ఎంతైనా తీసుకోండి. 245 తీసుకోండి. 246 గాని ఎంతైనా తీసుకోండి. 246 తీసుకోండి. 246 అంటే 215 కదా బేస్ తీసుకుంటాం. 215 బేస్‌గా తీసుకునేటప్పుడు బై ఒరిజినల్ బేస్ ఎంత? 100 కదా! 0కి 0కి పోయింది. అంటే 5/2. 5 5 జారు 5 2 జారు. సో, ఇప్పుడు 250 కన్నా 246 అనేది ఎంత తక్కువున్నది? 4 తక్కువున్నది కనుక -4 చేయండి. ఎంతొస్తది? 242 కదా! 242 ఇంటూ 5/2 ఎంతొస్తది? 121 కదా! 121 ఇంటూ 5 చేస్తే ఎంత? 605 కదా! 605ని అలా ఉంచి 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16. ఇది ఇక్కడ ఏసాడు. ఇది బేస్ అనేది దేనికైనా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇంకా మీరు ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. 950 తీసుకుంటారా? 850 తీసుకుంటారా? ఏదైనా తీసుకోండి. దేనికైనా ఇదే మెథడ్‌ని ఫాలో చేసుకోవాలి. 815 బేస్ చేసుకుంటే 815 బేస్‌గా తీసుకుంటే సేమ్ 850/100 చేయండి. సో, ఈ 0కి 0కి పోయే ఉంటది. ఎంతొస్తది? 5 కిందేమో 2 వస్తది. 5 17 సార్. 17/2 చేత మల్టిప్లై చేయాలి. వచ్చిందని చేసేసి సేమ్ మెథడ్‌ని ఫాలో అవుతారు. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే ఎండింగ్‌లో ఎండింగ్ విత్ 7 ఉన్న నంబర్స్‌కి ఫార్ములా చిన్న ట్రిక్ ఏంటంటే ఎండింగ్ విత్ 5. ఇప్పుడు 25 స్క్వేర్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలనంటే 5 స్క్వేర్ వాల్యూ 25. 2 తర్వాత ఉన్న నంబర్ ఏంటి? 3 కనుక 2 3 జార్ 6. 625. 35 స్క్వేర్ వాల్యూ 5 అండ్ ఫైండ్ ఔట్ చేయాలంటే 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. 3 తర్వాత ఉన్న నంబర్ ఏంటి? 4 కనుక 3 4 జార్ 12. 1225. ఇలాగే ఏ నంబర్ అయినా ఏసేయొచ్చు. 105 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ వాల్యూ 25. 10 తర్వాత నంబర్ ఏంటి? 11 కనుక 10 ఇంటూ 11 ఎంత? 110. ఇది. ఇలాగ 5తో ఎండ్ అయిన డిజిట్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం అనేది ఈ రకంగా కట్టుకుంటారు. ఇది చాలా ఈజీ మెథడ్. కానీ ఈ బేస్ అనుకోవడం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతది. ఒకసారి చూడండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. బై బై.